మన ప్రభువు ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ముందుగా నా పేరు సూర్యప్రకాష్ గుడేటి. నేను లివింగ్ సోల్స్ ఫర్ హోలీ గాడ్ అనే చర్చి తరపున ఈ వీడియో చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మీతో ఒక అంశాన్ని పంచుకోవాలని అనుకుంటున్నానండి. అంశం వచ్చేసి సాధారణంగా మనందరం మంచి వాళ్ళు మనకి కావాలి అని ఆశిస్తూ ఉంటాం. కానీ వాక్యం సెలవిస్తుంది మంచి వాళ్ళు మనకు కావాలని మాత్రమే కాదు, కానీ మనమే మంచిగా కూడా ఉండాలి అని కూడా వాక్యము సెలవిస్తుంది. దానికి ఒక వాక్య రిఫరెన్స్ మీతో పంచుకుంటాను. ఒకసారి చూడండి, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో వాక్యము సెలవిస్తుంది. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. చూడండి, సాధారణంగా మన అందరం ఒక యవనస్తులు అనుకోండి, నాకు ఒక మంచి భార్య కావాలి అనుకుంటారు, ఒక మంచి భర్త కావాలి అనుకుంటారు. అలాగే మాత్రమే కాదు, కానీ ప్రార్థన కూడా చేస్తారు. కానీ సాధారణంగా చాలామంది మర్చిపోయేది ఏంటంటే, నేను మంచి భార్యగా ఉండాలి, లేదా నేను ఒక మంచి భర్తగా ఉండాలి అని చెప్పి ఏం చేయరు? ప్రార్థన చేయరు. ఒకవేళ మనం మంచి భార్య కావాలని ఆశిస్తున్నాడు అనుకోండి ఒక పురుషుడు, ఆ పురుషుడు చేయవలసిన ఇంకో ప్రార్థన ఏంటంటే, కాయిన్కి సెకండ్ సైడ్, నేను ఒక మంచి భర్తగా ఉండాలి, ఒక మంచి యజమానుడిగా ఉండాలి, ఒక మంచి కుటుంబాన్ని భక్తిలోను ప్రార్థనలోను, తర్వాత ఆమెను పోషించే విషయంలో, సంరక్షించే విషయంలో, బాగోగులు చూసుకునే విషయంలో, అర్థం చేసుకునే విషయంలో నేను కూడా ఒక మంచి యజమానుడిలాగా వచ్చే భార్యకి లేదా నాకున్న భార్యకి ఉండాలి అని అనుకుని తను ప్రార్థన చేసుకోవాలి. అలాగే భార్య నాకు మంచి భర్త ఉండాలి, అన్ని నన్ను చూసుకోవాలి, చేయాలి, ఇట్లాగా అనుకోవడం మాత్రమే కాదు, కానీ ఆమె కూడా భర్త విషయంలో నేను ఒక సాటైన సహకారిలాగా ఉండాలి, నేను నా భర్తను ప్రేమించాలి, నా భర్తతో మాత్రమే నేను నా ప్రేమను పంచుకోవాలి, భర్త కూడా నా భార్యతో మాత్రమే నా ప్రేమను పంచుకోవాలి. ఇలాగా మనం ఏం చేయాలి? ఆలోచన చేయాలి. స్నేహితులు ఉంటే కొంతమంది నాకు మంచి స్నేహితులు అంత బాగుండు అనుకుని ప్రార్థన చేసుకుంటారు లేదా ఆశిస్తారు, కానీ వాళ్ళు ఒక మంచి స్నేహితుల్లాగా ఉండాలి అనే ఆలోచన చేయరు. ఒక మంచి పాస్టర్ గారు నాకు కావాలి, ఒక మంచి సంఘము కావాలి అని అనుకుంటారు, కానీ నేను ఒక మంచి విశ్వాసిలాగా, నేను ఒక మంచి క్రైస్తవుడిగా ఉండాలి అని ఆలోచన చేయరండి. కానీ వాక్యము సెలవేసిన మనుషులు మీకు ఏమి చేయవాలనని మీరు కోరుతున్నారో మీరు కూడా వారిలాగా, మీరు కూడా ఎదుటి వ్యక్తికి అలాగే చేయమని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మన పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి మనం చూస్తే, పరస్పరము మంచిగా ఒకరి పట్ల ఒకరు ఎవరు ఉన్నారు అని ఆలోచన చేస్తే, భార్యాభర్తలు గనక మనం ఆలోచన చేస్తే అకుల ప్రిస్కిల్లా కనిపిస్తారండి. అలాగే బోయాజు రూతు కనిపిస్తారు. అలాగే మంచి తండ్రి కొడుకులు మనం అబ్జర్వ్ చేస్తే బైబిల్లో అబ్రహాము ఇసాకు కనిపిస్తారు. అలాగే దావీదు సొలొమోను కనిపిస్తారు. ఒకరి పట్ల ఒకరు సేమ్ రిఫ్లెక్షన్ చేస్తూ ఉంటారు. చూడండి, మరి అకుల ప్రిస్కిల్లా చక్కగా దేవుని సేవించే విషయంలో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించటం, సేవ చేసే విషయంలో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించడం చేస్తూ వచ్చారు. ఆదిలో దేవుడు మానవుడిని సృష్టించిన తర్వాత అసలు మొదట ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఏర్పరిచిన బంధమే ఏ బంధం? భార్యాభర్తల బంధం. దాని తర్వాతే మిగతా బంధాలు ఏర్పరిచాడు. తల్లిదండ్రులు తర్వాత వచ్చారు, తోబుట్టువులు తర్వాత వచ్చారు. మొదట బంధం ఏర్పడింది ఏంటిది? మనం ఆలోచన చేస్తే భార్యాభర్తల బంధమే ఏర్పడింది. కానీ ఆ భార్యాభర్తల బంధంలో పరస్పరము విరుద్ధంగా భర్త భార్యని ఖండించలా, భార్య భర్తను ఖండించుకోకుండా ఇద్దరు కలిసి పాడైపోయారు, ఆదాము హవ్వ. అయితే ఇక్కడ వీళ్ళు చూస్తే పరస్పరం మంచిగా ఉన్నారు ఒకరికి ఒకరు. అలాగే బోయాజు రూతు పరస్పరం ఒకరికొకరు మంచిగా ఉన్నారు. రూతు గతాన్ని బోయాజు పట్టించుకోలేదు.
బోయాజు రూతు విషయంలో ఒక మంచి భర్తలాగా ఉన్నాడు. రూతు బోయాజు విషయంలో ఒక మంచి భార్యలాగా ఉంది. అలాగే మనం చూస్తే తండ్రి కొడుకులు అబ్రహాముని దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి, ఆ వాగ్దానం విషయంలో అబ్రహాముని తండ్రి ఇంటి నుండి వేరు చేసి ముందుకు పడి నడిపిస్తూ ఉంటే, అదే వాగ్దానము నా తండ్రి ఏ దేవుణ్ణి సేవించాడో నేను అదే దేవుణ్ణి సేవిస్తానని ఇసాకు, అలాగే నా తండ్రి వాగ్దానం ఏదైతుందో అదే వాగ్దానం దేవుడు నాకు కూడా ఇచ్చాడని చెప్పి, అలాగే ఒక లాయల్గా ఇసాకు తన తండ్రి పట్ల ఉన్నట్టుగా మనము చూడవచ్చు. దావీదు సొలొమోను కూడా అట్లాగే మనకు కనిపిస్తారు. అలాగే అత్తా కోడలు మనకు చూస్తే నయోమి రూతు ఇద్దరు ఒకరి పట్ల ఒకరు ఒక మంచి బంధాన్ని చూపిస్తూ ఉంటారు. చూడండి, నయోమి రూతు శ్రేయస్సు కోరి, అమ్మ మీరు వివాహము జరిగి భర్తలు చనిపోయి విధవరాలు అయిపోయిన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోండి అని అంటారు. మీ దేశంలోకి మొయాబీలు ఆ ప్రాంతంలోనే మీకు నచ్చిన వారిని చేసుకోండి అంటే రూత్ అంటది, లేదు అత్తమ్మ, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ ఎక్కడికి వెళ్తావు నేను అక్కడికి వెళ్తాను, నీతోనే నేను అక్కడే ఉంటాను, ఎక్కడ చనిపోతావో నేను అక్కడే చనిపోతా, ఎక్కడ సమాధి చేయబడతా అక్కడే సమాధి చేయబడతా అంట. ఒక మంచి అత్తగారు కోడలు ఎప్పుడు కూడా నాకు ఒక మంచి అత్త కావాలని అనుకుంటుంది, కానీ కోడలు నేను ఒక మంచి కోడల్లాగా ఉండాలని అనుకోదు. కానీ రూతు నయోమి విషయంలో ఒక మంచి కోడల్లాగా బతికింది, జీవితాంతం బ్రతికింది. చూడండి, ఆత్మీయతలో మొత్తం 7:12 మనుషులు మనకి ఏది చేయాలని అనుకుంటున్నారు, లేదా మనకి మంచి వాళ్ళు కావాలని ఆశిస్తూ ఉంటాం, కానీ మనమే మంచిగా ఉండాలి. మనం ఇతరులు ఎట్లా మన పట్ల మంచిగా ఉండాలనుకుంటారు, మనం వారికి పట్ల అలాగే ఉంటున్నామా అనేది చూసుకోవాలి. మనుషులు ఏమి చేయాలని మీరు కోరుకుంటారు, మీరు వారి విషయంలో అదే చేయమని పరిశుద్ధ గ్రంథము మనకి సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, స్నేహితులు మనము చూస్తే దేవుడు యేసుక్రీస్తు వారు నేను మీకు మంచి స్నేహితుడు అని చెప్తాడు. అలాగే స్నేహితుల్లో దావీదు, యోనాతాను కనిపిస్తూ ఉంటారు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, గురు శిష్యుల్లో మనకి చూస్తూ ఉంటే యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు కనిపిస్తారు. అట్లాగే పౌలు, తిమోతి కనిపిస్తారు. అలాగే మంచి నాయకత్వం మోషే కనిపిస్తాడు మనకి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే యెహోషువ కనిపిస్తాడు, ఒక మంచి నాయకత్వం. ఈ మధ్య నాయకులు ఎలా ఉంటారు అని ఆలోచన చేస్తే జనాల మీద పడి బ్రతకాలనుకుంటారు. అవసరమైతే మోషే అంటాడు, దేవునితో పోరాడతాడు. ఈ జనులైతే దేవుడు వాగ్దానం చేసి ఆ ఐగుప్తు దేశం నుండి, ఆ బానిసత్వం నుండి విడిపించి వారిని ఒక ప్రత్యేకమైన దేశముగా, జనాంగంగా ఉంచుతానని మోషేతో వాగ్దానం చేస్తే ఆ జనులు పాపంలో పడిపోతారు. వారి మీద దేవుని కోపము రగులుకుంటా ఉంటుంది. వారిని చంపేస్తానని మోషేతో దేవుడు అన్నప్పుడు ఆయన మోషే అంటాడు, ప్రభువా నువ్వు ఆ పని చేసే లెక్క అయితే నన్ను కూడా చంపేయి అంటాడు. ఏమంటాడండి? నన్ను కూడా చంపేయి, నా పేరు కూడా జీవగ్రంథం అందు తీసేసేయి ప్రభువా, నా దేవా తీసేసాయి. నువ్వు ఐగుప్తు నుంచి వీరిని తీసుకొచ్చింది నశింప చేయడానికని మనుషులందరూ అనుకుంటారయ్యా, అలా చేయొద్దయ్యా అని వేడుకుంటాడు. చూడండి, మంచి నాయకుడిలాగా వ్యవహరించాడు. నాయకుడి పట్ల వాళ్ళు నమ్మకత్వం ఉండాలని ఆశించడం మాత్రమే కాదు, కానీ తిన్ను కూడా వారి పట్ల ఎట్లా ఉన్నాడు, ఒక మంచి నాయకుడిలాగా ఉన్నాడు. ఈరోజు ఆత్మీయ నాయకులను కొంతమంది మరి తప్పుగా ఎవరిని విమర్శించడానికి కాదు, కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళ ఆత్మీయతలో సరిగ్గా ఉన్నా లేకపోయినా దిగజారిపోతే కనుక ఇక వారి విషయంలో దేవుడి దగ్గర పోరాడి వారిని పరిపూర్ణంగా చేసే పనిలో పడుకోకుండా వారిని ఇంకా హింసించి మానసికంగా ఇంకా వారిని తక్కువ చేసి వారి భక్తిని ఇంకా దిగజార్చేలాగా చేసి ఇక వారు ఎంత ప్రయత్నం చేస్తారంటే వారు ఆ నాయకులు. చూడండి, అలాంటి నాయకులుగా ఉండకూడదు. మంచి నాయకుల్లాగా మనం ఉండాలి. దేవుని దగ్గర ఆ వ్యక్తుల కోసం పోరాడి ఆ వ్యక్తులని కోసం మనం దేవుని ఉగ్రతను నుండి వారిని తప్పించే వారిలాగా మన నాయకత్వ లక్షణాలు ఉండాలండి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మనకి తర్వాత చూస్తే మనకి కొన్ని విషయాలలో
పౌలు కూడా ఒక మంచి నాయకుడిలాగా కనిపిస్తూ ఉంటాడు. పౌలు కూడా ఒక మంచి నాయకుడిలాగా చూడండి, సంఘం విషయంలో, సేవకుల విషయంలో అందరికీ ఒక మాదిరిగా ఉంటాడు. ఏమంటాడంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగినట్టు నాయకత్వంగా క్రీస్తును పోలి నడుచుకుని చూపించిన ఒక క్రైస్తవుడిగా మనకి కనిపిస్తున్నాడు. ఇతరులకి చెప్పి నేను ఎక్కడ భ్రష్టుడినవుతానని చెప్పి ఉపవాసములతో జాగారాలతో నన్ను నలుక్కొట్టుకుంటున్నాను అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పడానికి మాత్రమే కాదు, నాయకత్వం ఉన్నది చేయడానికని చూపించారు వీళ్ళు. అంటే మంచి నాయకులు కావాలని, అంటే మంచిగా బిలీవర్స్ నా పట్ల ఉండాలి, సంఘం నా పట్ల నమ్మకత్వంగా ఉండాలి, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు నా పట్ల నమ్మకంగా ఉండాలని మాత్రమే కాదు వీళ్ళు ఆలోచించింది. వీళ్ళు కూడా ఒక మంచి నాయకుల్లాగా ఉండాలని ఉండి మరి చూపించారు. అలాగే సహోదర భావం కలిగిన వారిలో మనం చూస్తే అహరోను కనిపిస్తాడు, యోసేపు కనిపిస్తాడండి. అన్నలో యోసేపు విషయంలో నమ్మక ద్రోహం చేసిన వారిగా, యోసేపుని చంపాలని చూసిన వారిగా, తండ్రి నుండి వేరు చేయాలని చూసిన వారిగా, ఇబ్బంది పెట్టాలని చూసిన వారిగా కనపడినప్పటికీ కూడా యోసేపు తన అన్నల విషయంలో సహోదర భావాన్ని చూపించాడు. అంటే మన పట్ల ఎదుటి వాళ్ళు సహోదర భావం కలిగి జీవించాలని మనం ఆశించడం మాత్రమే కాదు, కానీ మనం కూడా ఇతరుల పట్ల సహోదర భావం కలిగి చూపించాలి. మత్తయ్య 7:12 అదే సెలవిస్తుంది. ఒక మంచి అక్కలాగా నేను ఉండాలి, మంచి చెల్లిలాగా నేను ఉండాలి అనుకోవాలి. చాలామంది ఎట్లా అనుకుంటారు, నాకు మంచి అక్క ఉంటే బాగుండు, మంచి చెల్లి ఉంటే బాగుండు, నా అన్నలో మంచిగా ఉంటే బాగుండు, నా చెల్లి మంచిగా ఉంటే బాగుండు, లేదా నా తమ్ముడు మంచిగా ఉంటే బాగుండు, నా అన్న మంచిగా ఉంటే బాగుండు, లేదా ఇలాగ ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళే మంచిగా ఉండాలి అని ఆలోచించాలి. దానికి ఉదాహరణగా మనకి యోసేపు కనిపిస్తున్నాడు, అహరోను కనిపిస్తున్నాడు. అహరోను మోషే కన్నా వయసులో పెద్దవాడైనప్పటికీ మోషేని సహోదర భావంతో మోషే కింద దేవునికి లోబడి ఉన్నాడండి. సహోదర భావాన్ని చూపించాడు. చాలామంది అన్నలు ఎలా ఉంటారంటే, నేను నా తమ్ముడి కింద ఉండటం ఏంటి అనుకుంటారు. కానీ అహరోను అలాగ లేడు. మోషేని దేవుడు హెచ్చించినప్పుడు, మోషేని దేవుడు నాయకుడిగా ఎంచుకున్నప్పుడు అహరోను ఏమాత్రం కూడా కుళ్ళుపోలేదు, అసూయపడలేదు. యోసేపు విషయంలో అసూయపడినట్టుగా అహరోను అసూయపడల. చూడండి, ఒక సహోదర భావాన్ని చూపించాడు. అలాగే మనకి చూస్తూ ఉంటే దాసుడు, బైబిల్లో యేసుక్రీస్తు ద్వారా ఆయన ఒక మంచి దాసుడులాగా దేవునికి బ్రతికాడు. అలాగే చూడండి, నయమోనికి కుష్టి వ్యాధి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన చిన్నది, ఆ దేశపు లో ఉన్న ఎలీషా దగ్గరికి నయమానుని కుష్టి వ్యాధిని తగ్గించుకోవడానికి పంపిస్తుంది. చూడండి, ఒక బందీగా తీసుకెళ్ళిపోయారు ఆ చిన్నదాన్ని. ఒక సర్వెంట్ లాగా తీసుకెళ్ళిపోయినా కానీ తన యజమానుడి విషయంలో ఎలా ఉంది, నమ్మకత్వం కలిగి ఒక మంచి దాసురాలాగా ఉంది. మనకు కూడా మంచి నాయకులు ఉండాలనుకుంటాం, కానీ మంచి దాసుల్లాగా, మంచి పనివాళ్ళలాగా, ఒక మంచి వర్కర్ లాగా, ఒక మంచి ఎంప్లాయీ లాగా, దాసుడు మరి యజమానుడి క్షేమాన్ని కోరుకుని మనం ఎవరం కూడా ఉండం చాలా వరకు. కానీ ఆ చిన్నది అలా కనిపిస్తుంది, తన యజమానుడి క్షేమాన్ని కోరింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు మనకి ఎలాగా మన పట్ల ఉండాలని అనుకుంటున్నామో మనం కూడా వారి పట్ల అలాగే ఉండాలి. కొంతమంది బైబిల్లో చూస్తే పరస్పరం విరుద్ధంగా కనిపిస్తారు. యోసేపు అన్నలు చూడండి, యోసేపు విషయంలో సహోదర భావం లేరు, కాబట్టి వాళ్ళకు కూడా చూడండి ఎలా ఉంటుందండి. వాళ్ళు ఆశించగలరా మరి యోసేపు నుండి? ఆశించలేరు. ఎంతోమంది మరి చూస్తే తిరుగుబాటు స్వభావం, వ్యతిరేక స్వభావం ఇవన్నీ కలిగి ఎదుటి వాళ్ళ పట్ల చెడుగా ఉంటారు, కానీ ఎదుటి వాళ్ళ పట్ల మంచిగా ఉండాలి అని అనుకుంటారు. కానీ వాక్యం అట్లాగా సెలవిచ్చట్లేదు. కాబట్టి మనము ఈరోజు వీడియో ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనమే ఫస్ట్ ఇతరుల విషయంలో మంచిగా ఉండాలి. కొంతమంది మంచి సేవకుడు నాకు ఉండాలనుకుంటారు, కానీ మంచి విశ్వాసిలాగా నేను ఉండాలి, ఆ సంఘానికి నేను ఒక ఆ సంఘంలో నేను ఒక మంచి పాత్ర పోషించాలి, మంచి మాదిరికరమైన విశ్వాసలాగా ఉండాలి, అందరికీ మరి నేను అందరి కొరకు ఆ సంఘ
సేవకుడి కొరకు ప్రార్థన చేయాలి, వారి కోసం నేను ఆ సంఘ శ్రేయస్సు కోసం ఆ సంఘంలో ఉన్న పనులు ఏంటి ఉండయో నా పని ఎత్తి మీద పెట్టుకుని చేయాలి అని అనుకోరు. ఎప్పటికప్పుడు మిగతా వాళ్ళు అట్లా లేరు, మిగతా వాళ్ళు ఇట్లా లేరు అని వాళ్ళ గురించి అనుకోండి. ముందు వీళ్ళే అట్లా ఉండరు, కానీ మనం అట్లా ఉండాలి, ఫస్ట్ ఉండి ఇతరులను అలా ఉండాలని ఆశించాలి. కాబట్టి ఈ విషయాలు గమనించవలసిందిగా ప్రభు పేరట కోరుకుంటూ ఈ వీడియోని ఎంతటితో ముగిస్తున్నాను. వీక్షించిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుని చిత్తమైతే, దేవుడు అవకాశం ఇస్తే మరి యొక్క వీడియోలో మీ ముందుకి నేను వస్తాను. వీక్షించిన మీ అందరికీ మరి ఒకసారి ప్రభు పేరట వందనాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.